హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ వరల్డ్. నేను మీ సునీత. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అయితే ఈ రోజు ఒక మంచి టాపిక్ అండి. అదేంటంటే అబ్బాయిలు ఎలా ఉంటే అమ్మాయిలు ప్రేమిస్తారు అని చెప్పేసి లాస్ట్ టైం ఒక వీడియో చేశాం కదా. అందులో ఒక కామెంట్ చేశారు ఏంటంటే, మేడం మీరు డెప్త్ తక్కువగా ఉంది, అబ్బాయిలు పొగడటం మంచిదే కానండి, అమ్మాయిల్ని పొగడాలని చెప్పారులేండి. అందులో అమ్మాయిల్ని పొగడటం మంచిదే కానీ దానివల్ల వాళ్ళు మునగ చెట్టు ఎక్కుతున్నారు, దానికి ఏం చేయమంటారు అని చెప్పేసి. ఇప్పుడు ఒక ప్రేమ ఏదైనా సరే, ఎనీ రిలేషన్షిప్ లైఫ్ లో ముందుకెళ్ళాలంటే రెండు పక్కల ఎఫర్ట్స్ ఉంటేనే సాధ్యం అవుతుంది. మీ ఒక్క మనసులో మాత్రమే ప్రేమ ఉంది, అవతల వాళ్ళంత సీరియస్ గా తీసుకోలేదు అనుకోండి, ఆ బంధాన్ని ఇలాగే అవుతాయి అనమాట. పొగడమన్నాం కదా అని చెప్పేసి అదే పనిగా పొగిడినా సరే అలుసైపోతామండి. దానికి అర్హత ఉన్నదా లేదా అవతల వాళ్ళకని తెలుసుకోవాలి ఫస్ట్. వాళ్ళు మన లవ్ ని సీరియస్ గా తీసుకున్నారా, సిల్లీగా తీసుకుంటా ఉన్నారా, వాళ్ళ లైఫ్ లో మనం తప్ప ఇంకెవరైనా ఉన్నారా లేరా, వాళ్ళు మనతో లాస్ట్ వరకు ట్రావెల్ చేయాలి అని అనుకుంటున్నారా, మధ్యలో డ్రాప్ అయిపోవాలనుకుంటున్నారా, లేదా వాళ్ళకి ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా, లేదంటే మీ మీద ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, వాళ్ళకి మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా, వీటన్నిటిని గురించి కూడా మనం ఆలోచించుకొని మనం మనకి వాళ్ళు దగ్గర వాళ్ళు అని అనిపించినప్పుడే నేను చేయమని చెప్పాను అనమాట. వాళ్ళ గురించి కంప్లీట్ గా తెలుసుకోకుండా, వాళ్ళ గురించి వివరాలు తెలియకుండా మీరు నేను చెప్పినట్టు చేసినా కూడా వేస్టేనండి. ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ మనసులో మీ మీద 20% మాత్రమే ప్రేమ ఉంది, 80% ఎస్కేప్ అయిపోవాలనే ఆలోచనలు ఉన్నాయి. అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు అప్సరసవి, నువ్వు అది, నువ్వు ఇది, ఇవన్నీ చెప్తే కూడా ఏం అవదండి, వర్కౌట్ అవ్వదు. ఆ టయానికి వింటారు అంతే, విన్నట్టుగా ఉంటారు. ఆ తర్వాత వాళ్ళ టాలెంట్ ఏదో అది చూపిస్తారు. మనం ప్రేమించినా సరే, మనం ఏదైనా సరే లైఫ్ లో మనం ప్రేమించినా, వాళ్ళతో స్నేహం చేసినా, మాట్లాడినా, వాళ్ళతో స్పెండ్ చేసిన అవతల వ్యక్తులతోటి వాళ్ళకి అర్హత ఉందా లేదా అని చూసుకోవాలి ఫస్ట్. ఫస్ట్ మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారా వాళ్ళు, వాళ్ళకి మీరంటే విలువ ఉందా, వాళ్ళ మనసులో మీ స్థానం ఏంటి. వాళ్ళ మనసులో మన స్థానం 0 అనుకోండి, మీరు ఎంత మంచి మాటలు చెప్పినా సరే మీరు వాళ్ళ కంటికి ఒక మనిషిలాగా కూడా కనిపించరు. వాళ్ళ మనసులో మీ పట్ల ఒక మంచి అభిప్రాయం ఉంది అనుకోండి, మీరు చెప్పే మాటలు వింటారు, అంతే కదండి. ఎవరైనా సరే మనం చెప్పే మాట వినాలంటే వాళ్ళ మనసులో మన మీద కొద్దిగా గౌరవప్రదమైన అభిప్రాయం ఉండాలి. ముక్కు ముఖం తెలియనోడు వచ్చి మీరంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేనోడు మీకు ఏదైనా అడ్వైస్ చెప్తే అంటారు, పోరా గొట్టం అంటారా లేదా? అంటారు కదా. ఇక్కడ కూడా అంతే అనమాట. మీ మీద వాళ్ళు ఫుల్ గా వాల్యూ కలిగి ఉన్నారా లేదా, మీకు విలువిస్తున్నారా లేదా, మీరంటే ఇష్టపడుతున్నారా లేదా, మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అని అనుకుంటున్నారా లేదా, మీ ప్రేమని సీరియస్ గా తీసుకుంటున్నారా, సిల్లీగా తీసుకుంటున్నారా, మీరు మాట్లాడే ప్రతి మాటని ఇంట్రెస్టింగ్ గా వింటున్నారా, విననట్టుగా ఉంటున్నారా, ఈ చెవితో తీసుకుని ఆ చెవితో వదిలేస్తున్నారా, ఇవన్నీ కూడా గమనించుకోవాలి మనం ఎవరితోనైనా సరే కమ్యూనికేట్ చేయాలి అని అనుకున్నప్పుడు. అలా కాకుండా మన మంచి ప్రవర్తనే అయి ఉండొచ్చు మంది, అయినా సరే అవతల వాళ్ళ దగ్గర మనం వ్యక్తపరిచినప్పుడు దాని విలువ కోల్పోతాం. మనం ఎంత మంచి వాళ్ళమైనా సరే వాళ్ళు గమనించరు. మన మంచితనం మనకి తెలిస్తే చాలు, ఎవ్వరికి తెలియాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మన పార్ట్నర్ అనుకున్న వాళ్ళకి తెలిస్తే సరిపోతుంది, ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం లేదు. మీరు రెస్పాండ్ అవుతున్నట్టే వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతున్నారా, మీరు చూపించిన ప్రేమ వాళ్ళు చూపిస్తున్నారా లేదా, మీరు వాళ్ళ కోసం టైం స్పెండ్ చేస్తున్నారు, వాళ్ళు టైం స్పెండ్ చేస్తున్నారా లేదా, ఇగ్నోర్ చేస్తున్నారా, ఇవన్నీ చూసుకోవాలి కదా. మరి అస్తమానం మీరే వాళ్ళ వెనకాల పడి మీరే సారీలు చెప్పి, ఏదైనా ఇద్దరి మధ్య గొడవ జరిగినప్పుడు మీరే ఫస్ట్ వెళ్ళి సారీలు చెప్పి ఇట్లా చేశారనుకోండి, వాళ్ళకి అలసైపోతారు. మీ తప్పు ఉంటే ఖచ్చితంగా చెప్పండి, తప్పు లేదు, సారీ ఖచ్చితంగా చెప్పి తీరాలి మన తప్పు కనుక ఏదైనా ఉంటే. అలా కాకుండా తప్పు వాళ్ళదైనా సరే వాళ్ళ మీద ఉన్న ఇష్టంతో మీరే వెళ్ళి సారీలు చెప్పటం, మీరే బతిమలాడటం, మీరే కాంప్రమైజ్ అవ్వటము ఇలా చేశారు అనుకోండి, అవతల వాళ్ళు మీకు అసలు ఎలా విలువిస్తారు చెప్పండి. మనం ఎన్నన్నా సరే వీడు వస్తాడు లేరా అనుకుంటారు. ఇలాంటి అబ్బాయిలు చాలా మంది, అమ్మాయి సరిగ్గా ప్రేమించట్లా, ఇష్టం లేదు ఇతనంటే, అయినా సరే అమ్మాయి కావాలి. అమ్మాయిలు కూడా ఉన్నారు, ఎవడైతే పట్టించుకోకుండా తిరుగుతూ ఉంటాడో వాడే కావాలి. నీకోసం నేను ప్రాణం ఇస్తానమ్మా అని ఎవడైనా అంటే వాడు వద్దు. అటండి మనకు పనికిరావు. మనం ఎంతసేపు అడుక్కుంటా ఉండాలి, వెనకాల తిరుగుతూ ఉండాలి, చీ పో అవతలకి అనిపించుకుంటా ఉండాలి, ఉమ్మేపించకుండా ఉండాలి వాళ్ళ చేత. అప్పుడు కదా మనకి ప్రశాంతంగా ఉంటది, మనశ్శాంతిగా ఉంటది. మనం ఎందుకంటాం చెప్పండి, చెప్పిన మాట వినం మనం. నిజమైన ప్రేమ ఏంటో గ్రహించం, కళ్ళ ముందు ఉన్నా సరే కళ్ళు మూసుకుపోయి తిరుగుతూ ఉంటాము. ఎవడైతే మనల్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటాడో, ఎవడైతే మనల్ని దూరం పెడతా ఉంటాడో, ఎవడైతే మన ఫోన్ కి రెస్పాండ్ అవ్వడో, ఎవడైతే మనం మెసేజ్ పంపిస్తే తిరిగి రిప్లై పంపించడో,
వాడి వెనకాల మాత్రం మనం తిరుగుతూ ఉంటాం. ఎందుకంటే అదొక మాయ అనమాట. మనల్ని ఎవడైనా రిజెక్ట్ చేస్తే వాడి చేత ఎస్ అని చెప్పి ఇచ్చిందాక మనకి మనశ్శాంతి ఉండదు. అరే 100 మంది మనల్ని ఒప్పుకుంటా ఉంటారు అవతల, అవన్నీ మనకి పనికిరావు. మనల్ని ఎవడైతే వద్దంటున్నాడో వాడే కావాల. ఇక్కడ ఇదేనండి జరుగుతుంది. ఎప్పుడైతే ఇగ్నోర్ చేసే వ్యక్తుల వెనకాల మీరు ఎప్పుడైతే తిరుగుతారో అప్పటి వరకు మీకు అసలు విలువ ఉండదు. అసలు మిమ్మల్ని నిజంగా ప్రేమించే వాళ్ళు ఇగ్నోర్ ఎందుకు చేస్తారు చెప్పండి? ఒక్కటి ఆలోచించుకోండి మీరు. మిమ్మల్ని నిజంగా ప్రేమించే వ్యక్తి ఇగ్నోర్ చేయాల్సిన అవసరం ఏంటి? మీరు తప్ప ఇంకేంటి వాడికి పెద్ద ఇంట్రెస్ట్ అయినా ఇంపార్టెంట్ అయిన పనులు ఏమి ఉండవు. మీకు టైం ఇస్తారు ఎంత బిజీ ఉన్నా సరే. మీకు ఏమాత్రం టైం ఇవ్వకుండా ఇగ్నోర్ చేస్తూ బిజీగా ఉన్నట్టుగా చూపిస్తా ఉన్నారు అని అంటే మీ స్థానం ఏంటో గుర్తు పెట్టుకోండి. వాళ్ళ మనసులో గుర్తించండి. ఈ రోజు పట్టుకుంటావు వెళ్ళిపోయేవాడిని, రేపు పట్టుకుంటావు, ఎల్లుండి కూడా పట్టుకుంటావా? ఇక పట్టుకుంటానే ఉంటావా? వాడు నెల్లనివా నువ్వు, లేదా ఆమె నెల్లనివా? అరే నీ దగ్గర నుంచి వెళ్ళిపోవాలని వాళ్ళు డిసైడ్ అయ్యారయ్యా. వద్దంటానికి నువ్వెవరు? వద్దని చెప్పి మహా అయితే ఇంకొక నెల నీ లైఫ్ లో ఉంచుకుంటావా? మహా అయితే ఇంకొక 2-3 నెలలు మీ లైఫ్ లో ఉంటారేమో. ఆ తర్వాత మళ్ళీ మైండ్ లో వాళ్ళకి ఏదైతే ఆలోచన ఉందో అదే రేస్ అవుతుంది, మళ్ళీ సేమ్ చేస్తూ ఉంటారు. మనల్ని ప్రేమించే వ్యక్తులు మనం లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఊహల్లో కూడా బ్రతకలేను అన్న స్టేజ్ లో ఉన్నోళ్ళు మాత్రమే మనతో లైఫ్ లాంగ్ ఉంటారు. ఊహించుకోలేరు అనమాట ఆ పరిస్థితిని, మనం లేని పరిస్థితిని. అంత సీరియస్ గా ప్రేమిస్తూ ఉంటారు. నిజమైన ప్రేమ ఉంది అండి. ఎక్కడుందండి ఈ రోజుల్లో అని చెప్పుకుంటున్నాం, ఉంది, కొంతమంది దగ్గర ఉంది, కానీ చాలా చాలా తక్కువ పర్సంటేజ్ లో ఉంది. అది అందరికి దొరకదు. డిమాండ్ ఎక్కువైపోయింది ఈ రోజుల్లో ప్రేమకి. ఎందుకంటే ఫేక్ లవ్లు, ఫేక్ లవర్స్ ఎక్కువైపోయారు కాబట్టి, చుట్టూ మనుషులు ఎక్కువైపోయారు కాబట్టి, చాలా ఆప్షన్స్ దొరికేస్తున్నాయి కాబట్టి, ఈజీగా పరిస్థితులు ఉంటున్నాయి కాబట్టి అనుకూలంగా నిజమైన ప్రేమ చచ్చిపోతా ఉంది అన్నమాట. కానీ కంప్లీట్ గా చావలేదు. మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఉంది. ఎక్కువ ఆప్షన్స్ దొరికినా సరే ఈ మంచి వాళ్ళు వాళ్ళ జోలికి వెళ్ళరండి. ఇప్పుడు ఒక చెడ్డోడికి చుట్టూ 20 ఆప్షన్స్ ఉన్నప్పుడు మంచోడికి ఒక 10 ఆప్షన్స్ ఉండవా అండి? ఏమండి, ఎందుకుండవు? ఉంటాయి. వీడికి కూడా ఉంటాయి, మంచోడికి కూడా ఆప్షన్స్ ఉంటాయి, కానీ వాడు తీసుకోడు. వాడికి మంచేదో తెలుసు, చెడేదో తెలుసు. అది వద్దు చేయకూడదని తెలుసు, ఇది చెయ్యొచ్చు అని తెలుసు. ఈ చెడ్డోడికి మంచేదో చెడేదో తెలుస్తుంది, కానీ ఈ తొందరగా ఆప్షన్స్ మార్చేసుకునే వాళ్ళకు కూడా మంచి చెడులు తెలుస్తాయండి. అంత తెలియకుండా అంత బుజ్జిపాపాయల్లాగా ఏం తప్పులు చేయదు, తెలిసే చేస్తారు. మనుషుల విలువ తెలియదు, తప్పులు తెలుస్తాయి, కానీ మనుషుల విలువ తెలియదు. ఇంత గొప్ప వ్యక్తిని, ఇంత మంచి మనిషిని మనం లైఫ్ లో నుంచి వదిలేసుకుంటే ఇట్లాంటి వాళ్ళు మళ్ళీ దొరుకుతారో లేరో, ఇలాంటి చిన్న జ్ఞానం అనేది ఉండదు అనమాట. అందుకనే ఎంత గొప్ప వ్యక్తులైనా సరే కాళ్ళదనుకొని చాలా సింపుల్ గా వెళ్ళిపోతా ఉంటారు. అమ్మాయిల విషయంలో కూడా చూసుకున్నట్లయితే చాలా ఎక్కువ మంది కూడా అబ్బాయిలకి అందానికి ఇంపార్టెంట్ ఇస్తా ఉంటారు. ఇంత హైట్ ఉండాలి, ఇంత కలర్ ఉండాలి, హెయిర్ స్టైల్ ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పేసి నానా రకాలుగా అనుకుంటా ఉంటారు. వాడికి ఎంత మంచి జీతం ఉన్నా సరే పట్టించుకోరు. కొంతమంది మాత్రం జీతం ఉంటే చాలు, ఏ పైవేవి అవసరం లేదు, అలా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. మంచి జీతము ముఖ్యమే, మంచి మనస్తత్వం ముఖ్యమే, కానీ మన లైఫ్ లో ఏంటంటే విచిత్రం, ఏ ఒక్క మనిషికి కూడా 100% మనం ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నామో అది దొరకదు అండి. దొరకదు. మీరు ఎంక్వైరీ చేసి చూడండి ఎక్కడైనా సరే, ఏ ఇద్దరు జంటల దగ్గరికి అయినా సరే వెళ్ళి అడిగి చూడండి, ఏదో ఒక వంక చెప్తారు. మా భర్త అంతా మంచోడే కానండి, ఇది ఒక్కటి ప్రాబ్లం అండి. మా ఆవిడ కూడా అంతేనండి, అంతా పర్వాలేదు కానండి, అదొక్కటి ప్రాబ్లం అండి. ఏంటా ఒక్కటి ప్రాబ్లం? ఒకటి కాదండి, 100 ఉంటాయి. మనం అవతల వ్యక్తులను ఇష్టపడితే వాటిని కూడా అంగీకరించి ఆ 100 ప్రాబ్లమ్స్ ని కూడా మన సొంతం చేసుకొని బ్రతుకుతాం. నేను వీళ్ళతో ఎందుకు బతకాలి అని మనకు అనిపించింది అనుకోండి, బతకం. అక్కడే బ్రేకప్లు అవుతా ఉంటాయి చాలా మందికి. అర్థమైంది అనుకుంటున్నాను. మన నుంచి ఎందుకు వెళ్ళిపోతారు, వెళ్ళిపోయిన వాళ్ళ వెనకాల మనం ఎందుకు పడతాం, ఇవన్నీ ఆలోచించుకోండి ఒకసారి. మిమ్మల్ని ఒకళ్ళు రిజెక్ట్ చేశారో, మిమ్మల్ని వద్దు అని వెళ్ళిపోయారో, మీ లైఫ్ లో నుంచి కంప్లీట్ గా వాళ్ళు వెళ్ళిపోవాలి అనుకోండి, మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేశారో, నెక్స్ట్ సెకండ్ మీరు చేయాల్సింది ఇగ్నోర్. వాడు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నాడు అన్న విషయాన్ని మీరు ఇగ్నోర్ చేసేసేయండి. అసలు అతన్ని ఇగ్నోర్ చేసేసేయండి, ఆమెను ఇగ్నోర్ చేసేసేయండి.
ఆమె ఎవరితో వెళ్తే మీకెందుకు, అతను ఎవరితో ఉంటే మీకెందుకు? అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి. ఈ వీడియోలో చాలా డెప్త్ ఉంది అని అనుకుంటున్నానండి. అందరికీ యూస్ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే జరుగుతున్న విషయాలు అలా ఉన్నాయి, మనకి వచ్చే కామెంట్లు అలా ఉన్నాయి. మన విలువను మనం కాపాడుకోవటం చాలా ఇంపార్టెంట్ అండి. ఏ కాలమైనా, ఆ కాలమైనా, ఈ కాలమైనా, ఇంకా రాబోయే కాలమైనా సరే మన యొక్క విలువ ఏదైతే ఉందో దాన్ని మనం కాపాడుకోవటం మాత్రమే మనకి చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాతే ఏదైనా. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్పొచ్చేది ఏంటంటే, ప్రత్యేకించి ఒక వ్యక్తి మీ లైఫ్ లో నుంచి వెళ్ళిపోవాలని డిసైడ్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అంతేగాని ఫస్ట్ ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత డిసైడ్ చేసుకోడు. ఓకేనండి? ఈ వ్యక్తి లైఫ్ లో నుంచి నేను వెళ్ళిపోవాలి అని పక్క ప్లాన్ వేసుకున్న తర్వాత, డిసైడ్ చేసుకున్న తర్వాత, నిర్ణయం తీసుకున్న తర్వాత మీతో ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేస్తారు. కానీ ఈ ఇగ్నోర్ చేసే వాళ్ళందరికీ నాదొక మనవి అండి. మీరు కూడా ఈ వీడియో చూస్తూ ఉన్నట్లయితే, ఎవరైతే ఇగ్నోర్ చేస్తూ ఉంటారో అవతల వ్యక్తుల్ని, వాళ్ళు కనుక ఈ వీడియో కనుక చూస్తూ ఉన్నట్లయితే మీకు కూడా ఒక నా మనవి. అదేంటంటే, మీరు ఎవరైనా ఇగ్నోర్ చేయాలి అని అనుకున్నారనుకోండి, కంప్లీట్ గా కట్ చేసేసేయండి, బ్లాక్ చేసేసేయండి. ఇగ్నోర్ చేయాల్సిన అవసరం లేదు కదా. మీరు ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు, ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు దూరం అయిపోతున్నారు, ఎందుకు దూరం పెడుతున్నారు, ఎందుకు కాల్ అటెండ్ చేయట్లేదు, ఎందుకు మెసేజ్ కి రిప్లై ఇవ్వట్లేదు అని చెప్పేసి అవతల వ్యక్తులకి ఆందోళన కలిగించే బదులు మీరు కంప్లీట్ గా బ్లాక్ చేశారనుకోండి, వాళ్ళు అర్థం చేసేసుకుంటారు. ఓ వీడికి నేనంటే ఇష్టం లేదు, లేదంటే ఆమెకి నేనంటే ఇష్టం లేదు కాబట్టి బ్లాక్ చేశారు కాబట్టి ఇంకా మనం వాళ్ళ జోలికి వెళ్లాల్సిన అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇగ్నోర్ చేశారనుకోండి, ఇక దాని గురించి చాలా సఫర్ అవుతూ ఉంటారు. మీరు మళ్ళీ వస్తారా రారా, ఫోన్ చేస్తారా చేయరా, ఇప్పుడు వచ్చిన మెసేజ్ మీ దగ్గర నుంచేనా, నెక్స్ట్ రాబోయే కాల్ మీ దగ్గర నుంచేనా అని చెప్పేసి ఈ అనవసరమైన ఆలోచనలతోటి టైం చాలా చాలా వేస్ట్ చేసుకుంటూ మీ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. అంత బాధకి మీరు గురి కాకండి. ఇగ్నోర్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇగ్నోర్ చేయకండి, దయచేసి కట్ చేసేసేయండి, బ్లాక్ చేసేసేయండి, చెప్పేసేయండి ముఖం మీద. అప్పుడు మీకోసం ఎదురు చూసే పని వాళ్ళకి ఉండదు, మీరు కూడా తప్పించుకుని తిరిగే పని ఉండదు, అబద్ధాలు చెప్పాల్సిన పని అంతకన్నా ఉండదు కదా. మై డియర్ ఫ్రెండ్స్, అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికి చాలా యూస్ఫుల్ గా ఉంది అని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలంటే కామెంట్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి ఎవరైనా యూస్ఫుల్ గా ఉంటుంది అని అనుకుంటే షేర్ చేయండి. ఓకేనండి? నెక్స్ట్ టైం మరో మంచి టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్, జై హింద్.